తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశంపై గందరగోళం నెలకొంది. కాసేపటి క్రితం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిందని వచ్చిన వార్తలు ఫేక్ అని తేలింది. దీంతో ఇంకా పెండింగ్లోనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి రాజ్భవన్ నిర్ణయం తీసుకోలేదు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అయితే అమలు చేసేందుకు కృషి చేస్తుందని రాజ్భవన్ నుంచి ఒక లేఖ అయితే విడుదలైంది. ఈ యొక్క లేఖ విడుదల కావడంతో అనేక అంటే సోషల్ మీడియా కానీ లేదా మీడియా ఛానల్లో కానీ అది పూర్తిగా వైరల్ అయింది. దీనికి సంబంధించి మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ జీవో విడుదల చేసింది రాజ్భవన్ వర్గం. ఈ యొక్క లేఖ విడుదల చేయడంతో పూర్తిగా అయితే కొంత గందరగోళం ఏర్పడి ఆ బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాజ్భవన్ వర్గాలు అదే విధంగా గవర్నర్ అయితే ఆమోదం తెలిపిందను ఆ యొక్క సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని ప్రచారం చేసింది. దీనికి ప్రచారం చేయడంతో రాజకీయ పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారంటూ అనేక మంది అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కానీ రాజ్భవన్ వర్గాలు అయితే ఇదంతా ఫేకు, దీనికి సంబంధించి మున్సిపాలిటీలలో ఈ యొక్క గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ జీవో విడుదల చేసింది. అది పూర్తిగా చదవకుండా బీసీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గందరగోళం అయితే ఏర్పడింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేశారు. అదేవిధంగా గవర్నర్ దగ్గర కూడా ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి బీజేపీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత గందరగోళం అంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సంబంధించి ముస్లింలను లేకుండా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే మేము ఒప్పుకుంటామని అయితే బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ గవర్నర్ దగ్గర ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉన్నా ఖచ్చితంగా దీనికి సంబంధించి గతంలో ఎలాగో నిర్వహించారో స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 42% బీసీ రిజర్వేషన్ బిల్లు లేకపోయినా ఖచ్చితంగా దీనికి సంబంధించి బీసీలకు అయితే రిజర్వేషన్ల ప్రకారం గతంలో ఉన్న విధంగానే ఆ యొక్క రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్దామని అయితే ఇప్పటికే స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ యొక్క గందరగోళం రాజ్భవన్ వర్గాలు అయితే పూర్తిగా వ్యతిరేకించారు. ఇది యొక్క ఫేకు. దీనికి సంబంధించి అయితే గందరగోళానికి స్వస్తి పలికి మళ్ళీ యొక్క లేఖ విడుదల చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా అంటే సోషల్ మీడియా కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అంటే చూసుకోకుండా మీరు ఎలాంటి వార్తలు ప్రచురం చేయొద్దని అయితే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి ఫేక్ వార్తలను అయితే ప్రజల్లో గందరగోళం సృష్టించకుండా ఖచ్చితంగా దాన్ని పూర్తిగా చదివి ఈ యొక్క దీన్ని టెలివిజన్ అయితే అదే విధంగా పేపర్ సోషల్ మీడియా కానీ దీన్ని పూర్తిగా చదివిన తర్వాతనే దీనికి సంబంధించి వార్తలు అయితే రాయాలనే ఒక స్పష్టమైన సంకేతాలు అయితే ఈ యొక్క అందరికైతే ఖచ్చితంగా స్పష్టమైన సంకేతాలు అయితే దీని నుండి ఒక గుణపాఠం అయితే అనుకోవచ్చు. థ్యాంక్ యూ సాల్మాన్. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ముఖ్యంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సన్నిహితుడిగా చెప్పబడుతున్న నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లోని 10 కంపెనీల కార్యాలయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని స్నేహ హౌస్, రోడ్ నెంబర్ 2లోని సాగర్ సొసైటీ, కాటేదా, రాజేంద్రనగర్ ప్రాంతం, ఖైరతాబాద్ లోని కమలాపురి కాలనీ ఫేజ్ 1లో ఉన్న కార్యాలయాల్లో ఒకేసారి సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా విశాఖలోని వాల్తేర్ రోడ్ వెస్ట్ వింగ్ లోని కార్యాలయంపై కూడా దర్యాప్తు సాగింది. హైదరాబాద్ లో సునీల్ రెడ్డి 8 కంపెనీల కోసం 4 కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారని, విశాఖలో 2 కంపెనీలకు ఒకే కార్యాలయం నిర్వహిస్తున్నారని సిట్ గుర్తించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. ఏపీ లిక్కర్ స్కామ్ రోజు రోజుకి మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పటికే 12 మంది జైల్లో ఉన్న పరిస్థితి, అంటే వాళ్ళకు బెయిల్ కూడా రాని పరిస్థితి. ఈ క్రమంలో అంటే జగన్మోహన్ రెడ్డికి మరో ముఖ్యాన్ని ఇచ్చాడు. ఏదైతే నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయన పలు కంపెనీల్లో సోదాలు అంటే సిట్ ఏకకాలంలో సోదాలు నిర్వహించి
అనేక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రధానంగా హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో అనేక కంపెనీలు అంటే డొల్లా కంపెనీలు పెట్టారు. అక్కడ ఈ పెట్టుబడులు ఏదైతే ఈ మద్యం డబ్బునంతా అక్కడ తరలించారని ఒక వాదన అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి ఆయన కంపెనీలో సోదా చేయడము కొంత మరింత ఈ కేసుకి బలాన్ని చేకూర్చే అంశంగా మనం చెప్పొచ్చు. ప్రధానంగా బంజారాహిల్స్ లోని స్నేహ హౌస్ రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. తిరుమల శ్రీవారి దేవస్థానంలో పింక్ డైమండ్ పై పురావస్తు శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉండగా వీటిలో పింక్ డైమండ్ కూడా ఉందని, అది మాయమైందని గతంలో వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా పురావస్తు శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. టీటీడీలో పింక్ డైమండ్ అనే ఆభరణం అస్సలు లేదని, మైసూరు మహారాజులు ఇచ్చిన వజ్రం పింక్ డైమండ్ కాదని స్పష్టం చేశారు. అది ఖరీదైన పచ్చరాయి డైమండ్ అని నిర్ధారించారు. పచ్చరాయి డైమండ్ తో పాటు మరో 4 వజ్రాలు పొదిగిన విలువైన ఆభరణాలను తిరుమల శ్రీవారికి కానుకగా ఇచ్చినట్లు పురావస్తు శాఖ అధికారి మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. చెప్పండి గోపి. ఫాతిమా, మొత్తం మీద అంటే 2019కి సంబంధించి అప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పట్లో పెద్ద ఎత్తున అంటే ఎలక్షన్ ముందుగా తిరుమలకి సంబంధించి సోమవారం ఆలయంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పింక్ డైమండ్ ని మాయం చేశారు. అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బోర్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా కలిసి కట్టుకుని ఈ రకంగా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు ఎలక్షన్ సందర్భంగా కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపడం జరిగింది టీటీడీ. దాని తర్వాత అసలు పింక్ డైమండ్ ఉందా లేదా అంటే దీనిపైన పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దాదాపుగా ఈ 5-6 సంవత్సరాల కాలంలో పురావస్తు శాఖకు సంబంధించినటువంటి ఎంతో మంది నిపుణుల్ని సలహాలు, సూచనలు తీసుకున్నారు. టీటీడీ వద్ద ఉన్నటువంటి ఆభరణాలు, దానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నింటినీ కూడా సుదీర్ఘంగా పరిశీలన చేసిన తర్వాత పురావస్తు శాఖ అధికారులు అసలు మైసూరు మహారాజులకు సంబంధించి అప్పట్లో ఎక్కడా కూడా పింక్ డైమండ్ స్వామివారికి సంబంధించి ఆభరణాల్లో ఎన్నో రకాల ఆభరణాలు ఇవ్వడం జరిగింది. ఆ మైసూరు మహారాజులు కానీ అంతకు ముందు ఉన్నటువంటి రాజుల కాలం నుంచి కూడా ఎన్నో రకాల ఆభరణాలు ఇప్పటి వరకు కూడా స్వామివారి ఆలయంలో, గర్భాలయంలో ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే టీటీడీ వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ కూడా పింక్ డైమండ్ కి సంబంధించిన అంశంలో మాత్రం ఎక్కడా కూడా ఆధారాలు లేవు. దాని విషయంలోనే పూర్తి క్లారిటీతో తాజాగా టీటీడీకి పురావస్తు శాఖ అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా పింక్ డైమండ్ అనేది ఎక్కడా కూడా గతంలో రాజులు ఇవ్వలేదు. కేవలం అంటే వజ్రాలతో కూడిన ఆభరణాలు మాత్రం సమర్పించినట్లు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ గతంలో ఎన్ని రకాల ఆరోపణలు చేసినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. గతంలో మేము అధికారంలో ఉన్న సందర్భంలో వైసీపీ నేతలు కావాలని ఈ రకంగా తమ పైన పింక్ డైమండ్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాయమైందని, ఇట్లా అక్కడ ఉన్నటువంటి శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్నటువంటి రమణ జ్యోతుల దగ్గర చెప్పించడం, దాని తర్వాత వివాదం చేయడం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల శ్రీవారిని వాడుకున్నారంటూ కూడా ఆయన కూడా గతంలో ఎన్నో రకాల అంటే హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే అవన్నీ కూడా పక్కన పెడితే సుదీర్ఘ చర్చ, సుదీర్ఘ అంటే విశ్లేషణ, సుదీర్ఘంగా వాళ్ళు పరిశీలన చేసిన తర్వాత పురావస్తు శాఖ అధికారులు టీటీడీకి తాజాగా ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఎక్కడా కూడా మైసూరు మహారాజులు కానీ లేదంటే అంతకు ముందు ఉన్న రాజుల కాలం నుంచి కూడా పింక్ డైమండ్ కి సంబంధించిన ఆభరణాలు ఎక్కడా కూడా ఇవ్వలేదనేది చాలా
చాలా క్లారిటీతో వాళ్ళు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇష్యూని ఇక క్లోజ్ చేసే అవకాశం అయితే టీటీడీ ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ గోపి. తెలంగాణలో గొర్రెల కొనుగోలు కుంభకోణంపై ఈడీ చర్యలు తీవ్రమయ్యాయి. ఏసీబీ చేపట్టిన విచారణ ఆధారంగా ఈడీ అధికారులు కేసులో దాఖలైన ఆరోపణలను పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని బాధితులకు నోటీసులు జారీ చేశారు. గొర్రెలు కొనకుండానే కోట్ల రూపాయలు చెల్లించి అధికారులు, బ్రోకర్లు కలిసి నిధులను స్వాహా చేశారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల గోల్మాల్ అయినట్లు ఏసీబీ తెలిపింది. పశు సంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు అరెస్టు కాగా మాజీ మంత్రి తలసాని ఓఎస్టీపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ కళ్యాణి. తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కామ్ భారీగా జరిగి తీవ్ర సంచలనం రేకెత్తించింది. వేల కోట్ల రూపాయలు కొట్టేశారనే ఆరోపణ నేపథ్యంలో ఆ గొర్రెల స్కామ్ పైన విచారణ జరుగుతా ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు గొర్రెలకు సంబంధించిన కుంభకోణం విషయంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఏసీబీ అధికారులు జరుపుతున్న విచారణ ఆధారంగానే ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు. దీంతో ఈడీ అధికారులు దూకుడు పెంచి గొర్రెల స్కామ్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించడంతో పాటు దానికి సంబంధించిన బాధ్యులందరిపై కూడా ఆ విచారణ నిర్వహించే క్రమంలోనే ఈ నెల 15వ తేదీన ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని బాధితులకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వేల కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ గొర్రెల స్కామ్ విషయంలో మాత్రం ఆ లోతుగా అధ్యయనం చేస్తూ సంబంధిత వ్యక్తులందరినీ కూడా ఈ కస్టడీలోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆ పశు సంవర్ధక శాఖకు చెందిన కొందరు సీనియర్ అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే లేటెస్ట్ గా మాత్రం గత ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ఓఎస్డీ పై కూడా కేసు నమోదు చేశారు. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు వేల కోట్ల రూపాయల ప్రజాధనం చేతులు మారిన నేపథ్యంలో ఈ గొర్రెల స్కామ్ విషయంలో మాత్రం సుదీర్ఘంగా అటు ఏసీబీ అధికారులు, ఇటు ఈడీ అధికారులు కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అవసరమైన మేరకు సమాచారాన్ని సేకరించి కొందరిపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకునేందుకు ఈడీ అధికారులు ఇప్పుడు లేటెస్ట్ గా కూడా ఆ కార్యాచరణ రూపొందించుకొని ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని బాధితులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. త్వరితగతిన ఈ గొర్రెల స్కామ్ సంబంధించిన గుట్టు మొత్తం రద్దు చేసి బాధ్యులందరూ వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో అధికారులు ముమ్మర ప్రయత్నాలను మరింత వేగం చేశారని కూడా చెప్పవచ్చు. ఏదేమైనా తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం అంటే గొర్రెల కొనుగోలు చేయకుండానే వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇటు బ్రోకర్లు, అధికారులు కుమ్మక్కై గొర్రెలు కొనుగోలు చేయకుండానే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా కాజేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇటు అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 80% ఈ విచారణ పూర్తి అవుతుంది. మిగతాది కూడా ఇండియాలో పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కళ్యాణ్. థ్యాంక్ యూ రాజేంద్ర. దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద మాడ్యూల్ కు సంబంధించి నిన్న 2 అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మరో 3 అదుపులోకి తీసుకున్నారు. నిన్న నిజామాబాద్ లో హుజైఫా యమన్ అనే టెర్రరిస్ట్ ని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ ముష్కరులంతా ఉగ్ర దాడికి అనగా ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని, పాకిస్తాన్ కు చెందిన హ్యాండర్ల సూచనలతో ఇక్కడ పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు వాడే వస్తువులను ఈ ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఉగ్రవాదుల కుట్రను అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎటకెలకైతే భగ్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న ఇవాళ కలిపి మొత్తంగా 5 ఉగ్రవాదులు అయితే పోలీసులు అదుపులోకి వెళ్ళినటువంటి పరిస్థితి. విస్తృత తనిఖీల కారణంగా పూర్తి స్థాయిలో తమ చర్యలను ముమ్మరం చేసినటువంటి పరిణామ క్రమంలో ఎటకెలకైతే ఉగ్రవాదులు మాత్రం
పోలీసుల వలలో చిక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులను ఎక్కడైతే పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా ముంబైలో ఇద్దరితో పాటు మరోవైపు మధ్యప్రదేశ్ లో ఒకరు, జార్ఖండ్ లో ఒకరితో పాటు మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అందులోను నిజామాబాద్ జిల్లాలోని బోధన్కు చెందినటువంటి మరో ఉగ్రవాదానికి తెరలేపినటువంటి మరో వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. తదుపరి కార్యాచరణలో భాగంగా వెంటనే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఒక కోర్టులో కూడా హాజరుపరిచి పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్ పార్టీకి సంబంధించిన పోలీసులు అయితే అతన్ని చాకచక్యంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతమైనటువంటి పరిస్థితి. బోధన్ లో ఉన్నటువంటి ఆ సదరు వ్యక్తికి పట్టణంలో ఉన్నటువంటి ఒక కాలనీలో వస్తున్నటువంటి ఆ వ్యక్తికి అయితే పూర్తి స్థాయిలో ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి. అదే సందర్భంలో ఉగ్రవాదుల వాళ్ళతో చేతులు కలపడం కాకుండా భారీ కుట్రకు వలపడినటువంటి నేపథ్యంలో చాకచక్యంగా వ్యవహరించి మరి పోలీసులు మాత్రం అతన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. జార్ఖండ్ లో అరెస్ట్ అయినటువంటి జ్ఞానేష్ సమాచారం మేరకు అయితే ఢిల్లీ పోలీసులు అయితే స్పెషల్ పార్టీ పోలీసులు మాత్రం ఇవాళ వేకువజామున బోధనకు చేరుకున్నారు. బోధనలో ఉంటున్న తన ఇంట్లో ఉండగా పోలీసులు రజానికి పట్టుకొని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. బోధనలో మాత్రం ఈ ఘటన మాత్రం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా అవడంతో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో కలకలం రేపినటువంటి పరిస్థితి. గతంలో కూడా రోహింగ్యాలకు సంబంధించినటువంటి వారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు మరికొన్ని ఉగ్ర కదలికలకు బోధన గత కొంత కాలంగా కేంద్రంగా నిలుస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇవాళ 248 గంటల వ్యవధిలోనే ఢిల్లీ స్పెషల్ పార్టీ బృందం మాత్రం పూర్తి స్థాయిలో 5 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి దీక్షను కూడా వారి ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్రను కూడా భగ్నం చేసిన నేపథ్యంలో పలువురు హర్షం వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధనలో ఇప్పటికే పలు దఫాలుగా పలు కుట్రల్లో నిందితులుగా ఉన్నటువంటి మరికొంతమందిని ఇప్పటికే పోలీసులు చాకచక్యంగా పట్టుకొని పూర్తి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ తాజాగా బోధన కేంద్రంగా ఉన్నటువంటి ఓ వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో డానిష్ సమాచారం మేరకు అయితే అతని ఉగ్ర కదలికలను పసిగట్టినటువంటి పోలీసులు ఎట్టకలకైతే చాకచక్యంగా అతను పట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇప్పటి వరకు ఉగ్రవాదులు తమ చర్యలో అంటే పూర్తి స్థాయిలో యువత మాత్రం ఉగ్రవాదుల లిస్టులోకి చేరిపోతున్నారు. ఉగ్రవాదానికి తరలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలకు చేసేలకు ఆకర్షితులవుతున్నటువంటి పరిణామ క్రమంలో బోధనలో మాత్రం ఈ ఘటన ఒక వ్యక్తి మాత్రమే వాళ్ళ స్పెషల్ పార్టీ పోలీసులు అదుపులోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా అయితే ఈ ఘటన తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. రైట్, థ్యాంక్ యూ రాజు. నిరసనకారుల చర్యలలో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన దేశం నేపాల్. ఒక ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక నిరసనలతో ఏకంగా ప్రభుత్వం రద్దు అయిన చరిత్రను నేపాల్ ప్రభుత్వం మూటగట్టుకుంది. తాజాగా నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హింసాత్మక నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరేషన్ జెడ్ దేశ మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును మొదట తెరపైకి వచ్చింది. కానీ ఆమె పేరుపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తాత్కాలిక ప్రధానమంత్రి పదవి రేసులో ఇప్పుడు 54 ఏళ్ల ఇంజనీర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కుల్మాన్ ఘిసింగ్ ముందంజలో ఉన్నారు. పలు నివేదికల ప్రకారం నేపాల్లో తాత్కాలిక మంత్రివర్గానికి కుల్మాన్ ఘిసింగ్ నాయకత్వం వహించాలని జనరేషన్ జెడ్ వర్గాలు ఒక ప్రకటనలో పిలుపునిచ్చాయి. ఈ ప్రభుత్వంలో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులతో పాటు జనరేషన్ జెడ్ యువత కూడా ఉండాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. నేపాల్లో పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా మారాయని చెప్పుకోవచ్చు. నేపాల్లో ఉన్నటువంటి నెపోటిజం బయటకు వచ్చేసి యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన పరిస్థితుల్లో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా దహనం చేసేస్తూ ఎక్కడికక్కడ నిరసనకారులు కూడా ఉవ్వెత్తున రోడ్లపై చేసి ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది భారతీయులు కూడా అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 276 మంది ఆంధ్రప్రదేశ్ అక్కడ చిక్కుకుపోవడంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. వారందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ మనం ప్రధానంగా నేపాల్లో ఏదైతే ఘటనలు చూస్తున్నామో నేపాల్ ప్రశాంత వాతావరణానికి టూరిజానికి పెట్టిన పేరు. అక్కడ బౌద్ధులకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. కానీ అలాంటి నేపాల్ ఇప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు తావు తీసింది. అక్కడ ప్రధాని దిగిపోవడంతో నెక్స్ట్ ప్రధాని ఎవరంటూ కూడా ఊహాగానాలు వెలువెత్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో వాటిని అదుపులోకి తీసుకురావాలని చెప్పి కూడా యువత ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో పలానా వ్యక్తి ప్రధానిగా ఉంటారు, ఇంకొకరు ప్రధానిగా ఉంటారని చెప్పి కొన్ని పేర్లు కూడా ఊహాగానాలు వచ్చాయి. అందులో భాగంగా
అక్కడ ఒక ప్రాంతానికి సంబంధించిన మేయర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఒక న్యాయవాది పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కల్మాన్ సింగ్, అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతనితో పాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేసి నేపాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న ఉద్రిక్త పరిస్థితులను కూడా అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి యువత కోరుకుంటా ఉన్నారు. దీనిలో భాగంగా ఆ మంత్రివర్గంలో యువతకు కూడా కొంత ప్లేస్ ను కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా వారు కోరుకుంటా ఉన్నారు. ఏదేమైనా కానీ ప్రశాంతంగా ఉన్న నేపాల్ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ వాతావరణం అయితే ఏర్పడింది. మొత్తం అంతా కూడా జనజీవనం సంభవించిపోయింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, గతంలో మనం శ్రీలంకలో చూసుకున్నాం. అక్కడ పరిస్థితులు అక్కడ ప్రధాని అదుపు తప్పిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి అక్కడ పరిస్థితులు అదుపులో తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో వారి కోరికలకు అనుగుణంగా కొన్ని హామీలను అయితే ఇచ్చేసి మొత్తం పరిస్థితులను అంతా కంట్రోల్ తేవాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కల్మాన్ సింగ్ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేపాల్ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గం కూడా మరికొద్ది సేపట్లో ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏదేమైనా కానీ ఈ పరిస్థితి 1-2 రోజుల్లో చక్కబడేసి నేపాల్ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. రండి బీఆర్కే న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా.